హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ కిచెన్ అండ్ లవ్లీ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ముక్కోటి రోజు ఏ గుడికి వెళ్ళాను, ఏం చేశాను, ఆ రోజంతా ఎలా గడిపాను అదంతా మీకు వ్లాగ్ చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఇది వచ్చేసి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉత్తర ద్వార దర్శనం. అది ఫస్ట్ దర్శనం జరుగుతుంది ఇప్పుడు. ఈ విధంగా అందరూ ఉత్తర ద్వార దర్శనం చేసేసుకున్నాం. తర్వాత కొండపైకి ఎక్కుతున్నాం. కొండపైకి ఎక్కడానికి నేను ఆ మెట్ల దగ్గర దేవుడికి దండం పెట్టుకొని కొండపైకి ఎక్కుతున్నాను. ఇక్కడ వచ్చేసి మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కొండకి మధ్యలోనేమో పానకాల స్వామి ఉంటాడు. బాగా పైన గండాలయం ఉంటుంది. నేను పానకాల స్వామిని కిందకి దిగేటప్పుడు దర్శించుకున్నాను. ఎందుకంటే పైకి వెళ్ళటానికి ఎండ ఎక్కువైపోతే పైకి ఎండలో మనం వెళ్ళలేమని చెప్పేసి ముందు పైకి వెళ్ళేసి వచ్చే దారిలో లక్ష్మీ నరసింహస్వామి కొండకి మధ్యలో పానకాల స్వామిని దర్శించుకొని అప్పుడు కిందకి దిగాము. అలా గోవిందనామస్మరణ చేసుకుంటూ కొండకి పైకి చేరుకున్నాం, గండాలయం దగ్గరికి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇదే గండాలయం. పైన కొండ పైన ఉంటుంది. ఇది అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అక్కడ గండాలు ఏమైనా ఉంటే తొలగిపోయి అంతా మంచి జరగాలని దేవుడికి దండం పెట్టుకొని నూనె వడ్డిస్తారు. ఇప్పుడు ఈ ఎత్తైన కొండ మీద నుంచి మనం కిందకి చూసుకుంటే కింద ఊరు మొత్తం మనం చూడొచ్చు. చెట్లు మొత్తం అంతా ఆహ్లాదంగా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంది. అక్కడ మనకి ఈ విధమైన చెట్లు కొండ మీద చాలా కనిపిస్తాయి. మేము వీటితో కిరీటాలు చేసుకొని ఈ విధంగా ఫోటోలు కూడా దిగాము. తర్వాత అక్కడి నుంచి కిందికి బయలుదేరాం. కిందికి వస్తూ మధ్యలో పానకాల స్వామిని దర్శించుకోవటానికి వెళ్తున్నాం. ఈ పానకాల స్వామి గుడి వెనక భాగంలో వచ్చేసి గృహ అనేది ఉంది. ఆ గృహని చూడటానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. రాజుల కాలంలో ఈ గృహని వాడేవాళ్ళట. ఇలా గృహని దర్శించుకొని అక్కడ దండం పెట్టుకొని ఇంకా కిందకి దిగాం. ఈ విధంగా మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామిని, పానకాల స్వామిని, గండాలయ స్వామిని అందరినీ దర్శించుకున్నాం. అందరూ ప్రతి ఒక్కళ్ళు తప్పక దర్శించుకోవాల్సిన క్షేత్రం అండి మంగళగిరి. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్